టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మౌజన బిడ్డ కందుకూరు ప్రవీణ్ గారిని 2 విషయాలు మాట్లాడుతూ కోరుకుంటున్నాం. ఏదైతే ఈ నెల 18వ తారీఖు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నాగర్ కర్నూలు జిల్లా హెడ్ క్వార్టర్, అదేవిధంగా రెవెన్యూ డివిజన్ మండలం నాగర్ కర్నూలు కుమ్మెర గ్రామంలో 18వ తారీఖు ఈ నెలన ఏదైతే మల్లన్న జాతరకు మన చాకలి కులస్తులు ఎవరైతే ఉన్నారో వారు చాకలి చంద్రకళ, వారి కుమారుడు గణేష్, వారి కోడలు మౌనిక, వాళ్లకు 6 నెలల పాప వారు తీసుకొని ఆ జాతర కాడికి వెళ్తే, ఆ మల్లన్న దేవాలయం కాడికి వెళ్తే టికెట్ రేట్ మీకు ఎక్కువ ఇవ్వాలి, మీరు కులం తక్కువలు, మీరు అసమానతలకు గురైన వారు, మీరు అన్టచబిలిటీకి గురైన వారు, మీరు దేవుడి దగ్గరికి రావడానికి వీల్లేదు, డబ్బులు ఎక్కువ ఇస్తే మీకు ఏదో కనికరించి పంపిస్తామని అంటే, అయ్యా మా అక్కడ డబ్బులు లేవు, దయచేసి దండం పెడతా, దేవుని కాడ కులం ఎందుకని చెప్పి వాళ్ళు వారిస్తే, అవునా మాతో వారించేంత అంత పెద్దోళ్ళు అయిపోయినా మీరు అని చెప్పి ఆ జాతరను ఏదైతే ఆ మల్లన్న జాతరను ఏదైతే నిర్వహిస్తున్నటువంటి ఇరియాల శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా ఆ కుమ్మెర సర్పంచ్ గారైనటువంటి తుకారాం రెడ్డి గారు, అదేవిధంగా మధు గారు, ఇక మిగిలిన శ్రీనివాసరెడ్డి కావచ్చు, సంతోష్ రెడ్డి కావచ్చు, కన్నిరెడ్డి కావచ్చు, మిగిలిన ఆ నిర్వాహకులందరూ కలిసి సుమారు 3 గంటలు, దయచేసి మనందరం ఒక 2 నిమిషాలు మనం బాధపడుతున్నాం, ఒక 10 నిమిషాలు ఇక్కడ నిలబడాలంటే బాధపడుతున్నాం. సుమారు 3 గంటలు వారి కుటుంబాన్ని అనేక రకాల చెప్పలేని భాషలు, అమ్మ అక్క పెళ్ళం పిల్లలని చెప్పి అనేక రకాల చెప్పలేని భాషలు బూతులతో తిడుతూ అవమానానికి గురి చేసి కొట్టడమే కాకుండా ఆ చిన్న పాపను 2 నెలలకు ఉన్నటువంటి పసిపాపను తగ్గితే పోయి ఆ కారుకు దాకి అక్కడికక్కడే మరణించడం జరిగింది. ఇదేందయ్యా అని చెప్పి స్టేషన్ పోతే మన కర్మ ఏందనంటే అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారు కూడా రెడ్డినే, అక్కడ ఉన్న ఎమ్మెల్యే కూడా రెడ్డినే, ఆడ ఉన్న సర్పంచ్ కూడా రెడ్డినే, వారు కూడా కాంగ్రెస్ పార్టీ చెందిన వాళ్ళు. అయ్యా ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి మీ రెడ్డి కులస్తుల చేతిలోనే మా చాకలోళ్లకు మాకు ఇంత అన్యాయం, ఇంత అవమానం జరిగితే మాకు నోరు లేదు, మాకు వాయిస్ లేదు కాబట్టి మేము ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా బలంగా లేవు కాబట్టి మెయిన్ స్ట్రీమ్ మీడియా మాకు ఎట్లా చూపలేదు. మరి మీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది కదా, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, మీరైనా తెలుసుకొని పాపం ఆ రజక కులానికి, రజక కుటుంబానికి ఏదైనా ఆదుకున్నారంటే స్పందించలేదు. స్పందించకపోగా ఉల్టా ఇప్పుడు ఆ కుటుంబం మీదనే దాడికి గురైన కుటుంబం మీదనే ఎఫ్ఐఆర్ చేశారు కానీ నిందితుల మీద ఎఫ్ఐఆర్ చేయలేదు. ఇప్పటికైనా రెడ్లలో కూడా ప్రతి రెడ్డి మీద మాకు వేరే ఉద్దేశం లేదు. బీసీల మీద, అణగారిన కులాల మీద, అణగారిన వర్గాల మీద, బహుజనుల మీద ప్రేమతో ఉన్న రెడ్డిలు చాలా మంది ఉన్నారు. మన తుంగతుర్తి నియోజకవర్గంలో ఉంటే మల్లు స్వరాజ్యం గారు రెడ్డినే ప్రజల కోసం కొట్లాడిరు, భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు రెడ్డినే ప్రజల కోసం కొట్లాడిరు, నిరంతరం శ్రమించరు. అంతేందుకు నిన్నగాక మొన్న మన తిరుమలగిరి మున్సిపల్ చైర్మన్ అయినటువంటి మన రఘునందన్ రెడ్డి గారు కూడా రెడ్డినే. కానీ ఆయన ఇంట్లో దినాము ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వారి కుటుంబ సభ్యులుగా ఉంటారు. ప్రేమగల, దయగల రెడ్డి కుటుంబాలు కూడా ఉంటాయి. అయినా ఎవరో కనీసం అమానవీయంగా ప్రజాస్వామ్య పద్ధతిలో సమాజంలో జీవిస్తున్నాము, మనం ఇంకా అన్టచబిలిటీ అవసరం లేదని కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా, అవగాహన లేని రెడ్డి కులస్తులు మొన్న చూసినాం. నల్గొండ జిల్లాలో ఆ ఎల్లారెడ్డిగూడెంలో ఒక గొల్లాడి మీద, యాదవ్ మీద చూసినాం. మొన్న కోదాడలో ఒక మాధ్యం మీద చూసినాం. ఈరోజు 18వ తారీఖు ఉమ్మడి మహబూబ్నగర్, నాగర్ కర్నూలు, కుమ్మెరలో ఒక రజక మీద చూసినాం. ఇంకెన్ని రోజులు భరించాలి ఈ పోరాటాలు? ఇంకా మన అస్తిత్వ పోరాటాలు ఇంకెన్ని రోజులు చేయాలి? దయచేసి ఇప్పటికైనా మన కులాలు ఒకటి కావాలి. మా రోజు వీరన్న గారు చెప్పినట్టు ఏ కులానికి ఆ కులం ఒకటి కావాలి. వారి కోసం ఫైట్ చేయాలి. అందరూ కలిసి ఖచ్చితంగా రాజ్యాధికారం కోసం కొట్లాడాలి, మన ఆత్మగౌరవం కోసం కొట్లాడాలి. ఇప్పుడు ఆ కుమ్మెర గ్రామంలో ఏదైతే నిందితులు ఉన్నారో వారి మీద, అదేవిధంగా వీరి మీద విచక్షణ రహితంగా కొట్టి దాడి చేసి చిన్న పాపను చంపినా కూడా ఉల్టా మా మీద కేసు పెట్టిన ఆ ఏదైతే నాగర్ కర్నూలు మండల ఎస్ఐ మీద ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, సస్పెండ్ చేయాలి. ఆ రజక దండలక్ష్మి కుటుంబాన్ని ఖచ్చితంగా, రజక మన చంద్రకళ గారి కుటుంబాన్ని, గణేష్, మౌనిక గారి
పాపం ఆ కడుపు ఏదైతే కోత ఉందో వారి కుటుంబాన్ని ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారే ఖచ్చితంగా అక్కున చేర్చుకొని సందర్శించి వారికి ₹1 ఎక్స్ప్రెస్ కేటాయించి ఖచ్చితంగా నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకొని ఎఫ్ఐఆర్ బుక్ చేసి మర్డర్ కేసు బుక్ చేసి నాన్ బెయిలబుల్ వారెంట్తో రిమాండ్కు పంపాలి. అట్లయితేనే మా ఆత్మగౌరవం నిలబడతామని చెప్పి కోరుకుంటూ టీఆర్ఎస్ పార్టీ తరఫున ఖచ్చితంగా ఏ దాకైనా కొట్లాడుతందుకు ప్రవీణ్ గానిగా నేను ముందుంటానని చెప్పి మరొకసారి గుర్తు చేస్తూ రజకులే కాదు అక్కడ జరిగిన అన్యాయం ఇంతకుముందు మా విప్లవం చెప్పినట్టు ఒక రజకుల మీద జరిగిందని నేను భావిస్తలేను. సంపన్న వర్గాలు అణగారిన వర్గాలు అందరి మీద జరిగిన దాడిగా నేను అభివర్ణిస్తూ మనందరం కలిసి కొట్లాడదాం. వీలైతే ఖచ్చితంగా నాగర్ కర్నూలు కుమ్మరకు పోదాం, ఆ కుటుంబానికి బాసలుగా నిలబడదాం, వారికి ధైర్యం చెప్పుదాం. న్యాయం జరిగేంత వరకు, ధర్మం జరిగేంత వరకు, నిందితులకు శిక్ష పడేంత వరకు ఖచ్చితంగా కొట్టడాన్ని గుర్తు చేస్తూ మరొకసారి ఇంత మంచి కార్యక్రమం చేసిన ఈ తిరుమలగిరి మండల రజక సంఘం అధ్యక్షుడు సోమన్న గారికి, భిక్షం గారికి, విప్లవ్ గారికి, అన్న రమేష్ అన్న గారికి, మా సోనాసే మామ గారికి, నరేష్ గారికి, వెంకన్న గారికి, పరశురామ్ గారికి, వెంకటేష్ గారికి, అదేవిధంగా నాగరాజు గారికి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి వెంకన్న గారికి, ఇక్కడ వెంకన్నలు చాలా మంది ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వాట్సాప్ చెప్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.